నమస్తే అండి. నా పేరు అనుభూతి రాజమణి. మేము భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. ఫస్ట్ మా జ్యోతికి అసలు బాలేదు. అంటే అసలు కోమాలోకి వెళ్ళిపోయింది తను. ఫస్ట్ ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అప్పుడు 3 డేస్ ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు. థర్డ్ డే వచ్చేసి ఇంకా మంచి లేదు. 1% ఉంది. సో, హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు సార్ వాళ్ళ హాస్పిటల్‌ని తెలుసుకొని నేనే ఇక్కడికొచ్చి మాట్లాడాను. ఇక్కడ సిబ్బంది వాళ్ళు కూడా చాలా నాకు కోఆపరేట్ చేశారు. సార్ దగ్గరికి తీసుకెళ్లారు. సునీల్ కుమార్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు సార్ దగ్గర నేను రిపోర్ట్స్ అన్నీ చూపించాను. చూపించిన తర్వాత మనిషి ఎక్కడున్నారమ్మా, పేషెంట్ ఎక్కడున్నారంటే, సార్ ఇక్కడ ప్రశాంతి హాస్పిటల్‌లో ఉన్నారు. తనని తీసుకొని వస్తాను సార్ అని చెప్పాను. చెప్పగానే సార్ ఓకే అమ్మా తీసుకొని వచ్చేయండి అని చెప్పారు. ఆ రోజు జ్యోతి అసలు అన్‌కాన్షియస్‌లో ఉంది. తను ఆల్రెడీ కోమాలోకి వెళ్ళిపోయింది. అసలు మనిషి లేదనుకున్నాము. ఈ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ సార్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మా జ్యోతి బ్రతికి మా పక్కన ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్ ఉన్నా తక్కువే కానీ ఇలాంటి హాస్పిటల్ మాకు రుణపడి ఉంటుంది. మా జ్యోతి బతికింది. చాలా సంతోషంగా ఉంది. సునీల్ కుమార్ సార్ రుణం ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఇలాంటి ఇలాంటి హాస్పిటల్ మేము చాలా మందిని పంపిస్తూ ఉంటాం సార్ దగ్గరికి. ఇంకా విలేజ్‌లో కూడా జ్యోతిని చూసి అసలు చనిపోయిన మనిషి ఎలా బతికింది అని అన్నారు. సార్ వల్లనే బతికిందండి. సునీల్ కుమార్ సార్ వల్ల మేము ఎంతో రుణపడి ఉంటామండి. చాలా చాలా థాంక్స్ సునీల్ కుమార్ సార్. ఈ హాస్పిటల్‌కి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. థాంక్ యూ సో మచ్.